నెక్స్ట్ స్పీకర్ ఆనరబుల్ ఎంపీ గారు విజయనగరం మాట్లాడిన కోరుతున్నా. ఒక 3 minutes సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఆనందం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రులు అందరూ వస్తారు కానీ మన ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యి మన ప్రాంతానికి చాలాసార్లు వచ్చారు. కానీ ఈసారి స్పెషల్గా వచ్చి మీ అందరితో వారు మమేకమయ్యి, ఎందుకంటే రోజంతా ఇక్కడ ఉండాలనే ఒక ఆలోచనతో వచ్చారు. మీ తరపున మనందరి తరపున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీలో ఒక వ్యక్తిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి అవకాశం ఇచ్చి గౌరవించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒకే ఒక మాట చెప్పాలి. ఎందుకంటే చాలా విలువైన సమయం కనుక వారు హెచ్ఎల్ సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు కనుక హెచ్ఎల్ సమస్యల కోసం మాట్లాడడానికి అవకాశం లేదు. వారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన టైం కూడా అయిపోతుంది కనుక వారు మాట్లాడాలి. అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక పార్లమెంట్లో నేను మన రామ్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు మిగతా ఎంపీలు చూస్తున్న సందర్భాలు, మేము ఆశ్చర్యమైపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొన్న వారు విదేశాల పర్యటనకి వెళ్ళిన తర్వాత దాదాపు 16 గంటలు ప్రయాణం చేసి ఆ అర్ధరాత్రి 12 గంటలు 12:30 అయింది ఎయిర్పోర్ట్లో మేము కలిసినాం ఎంపీలు అందరం కూడా, రామ్మోహన్ రెడ్డి అందరం కూడా. మేము ఏమనుకున్నామంటే ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతారేమో ముందుకు అనుకున్నాం. కానీ మా అందరినీ కూర్చుని పెట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ దేశ ప్రయోజనాలు, మనిషి ఎలా ఉండాలి పార్లమెంట్ మెంబర్గా, మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏం చేయాలి అని వారు రెస్ట్ లేకపోయినా సరే మాకు వారు చెప్తుంటే మాకు అనిపించింది, ఇలాంటి వ్యక్తితో, ఇలాంటి మహా వ్యక్తితో ఇలా జర్నీ చేయడం చాలా అదృష్టంగా భావించుకుంటూ, ఎందుకంటే అలాగా ఆ రోజు మరుసటి రోజు కూడా చూసాం. సరే మేము రాత్రి 2 అయింది, వారు రెస్ట్ తీసుకున్నారు, మేము కూడా మా ఇళ్ళకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. తెల్లవారులేసి ఆయన లేట్ అవుద్దాం అనుకోండి మేము లేట్కి వెళ్ళాం. మేము లేచేటప్పటిగా వారు కూడా లేచి మాకన్నా ముందే వారు లేచి అధికారులతో మాట్లాడి రెడీ అయ్యి ప్రతి వ్యక్తి దగ్గర కూడా, ఎందుకంటే భారతదేశంలోనే చాలా తక్కువ మంది ముఖ్యమంత్రుల్లో మన ముఖ్యమంత్రి గారు చాలా సీనియర్గా ఉండి అనుభవైన వ్యక్తి, వారు ఫైళ్ళు పట్టుకొని అధికారుల దగ్గరికి వెళ్ళి కేంద్రం అందరూ చూస్తుంటే మన రాష్ట్ర ప్రజల పట్ల, మన తెలుగువారి పట్ల ఎంత అంకిత భావంతో వారు పనిచేస్తున్నారో ప్రత్యక్షంగా చూసే అదృష్టం వారు కల్పించినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమయం కూడా అయింది. ఈ కార్యక్రమాన్ని కళ్ళగాని కొనసాగాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. ధన్యవాదములు. ఇప్పుడు తదుపరి మైన్స్ మినిస్టర్ శ్రీ కొల్లి రవీంద్ర గారికి మాట్లాడించక కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక శుభదినం. ఎందుకనంటే ఇవాళ రాష్ట్రంలో అనేక కష్టాలు, ఇబ్బందులు ఉన్న మత్స్యకారులకి ఖచ్చితంగా ఏదైతే మనం చెప్పామో ఆ కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రోజున దాదాపు 260 కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెట్టి విడుదల చేయడానికి ఇక్కడ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మత్స్యకార కుటుంబాలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే మొట్టమొదటి నుంచి కూడా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాయి. ఆ రోజున స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ గ్రామానికి వెళ్ళినా మన వాళ్ళు ముందున్నారు. అలాగే మన కోసం ఆలోచించే ఏకైక నాయకత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆనాడు ఆయిల్ సబ్సిడీ వచ్చినా దానికి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి. మన కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి. ఇవాళ మనం తీసుకున్నటువంటి ఏదైతే ఈ బ్యాన్ పీరియడ్ డబ్బులు మొట్టమొదటి కేవలం మనకు బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు, అవి కూడా సమయానికి వచ్చే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి 4,000 రూపాయలతో స్టార్ట్ చేసుకున్నాం. గత ప్రభుత్వం 10,000 అని చెప్పి మాయ మాటలు చెప్పి చాలా ఎగ్గొట్టి చాలా మందికి ఏదో ఒక వంక పెట్టి కట్ చేశారు. కానీ ఇవాళ 130,000 మందికి ఇవాళ ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులకి ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని అందించడం కూడా జరుగుతోంది. అదే కాదు, 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలే, మనల్ని మాయ మాటలు చెప్తూ వచ్చారు. ఫిష్ ఆంధ్ర అన్నారు. ఫిష్ ఆంధ్ర పేదలతో 100 కోట్లు దోచుకున్నారు తప్ప మనకి ఎక్కడ కూడా దారి చూపించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మన కోసం, మీ అందరూ గుర్తుండే ఉంటుంది, ఆ రోజున సముద్రంలోకి వేటకి వెళితే మన వాళ్ళు కొద్దిగా 50 సంవత్సరాలు దాటితే లోపల చేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇలా హౌసింగ్లో కూడా గతంలో
మనం తీర ప్రాంతంలో ఫౌండేషన్ ఎక్కువ అవుతుంటే ఆ రోజున అదనంగా కూడా మనకి ఇప్పించడం కూడా జరిగింది. ఇలా మన గురించి ఆలోచించే నాయకుడు, మన కోసం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో మరి ఏదైతే మనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గత ఫండ్స్ వస్తే ఒక్క పైసా కూడా ఆ ప్రభుత్వం ఖర్చు చేయలే. కానీ ఇవాళ మళ్ళీ ఆ స్కీమ్స్ అన్నీ కూడా మరి పునరుద్ధరణ చేయడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన కోసం ఆలోచించే మన నాయకుడు మన ముందుకు వచ్చినందుకు వారికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ రెడ్డి గారికి, మరి మా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 2 నిమిషాలమ్మా, పేదరికం నిర్మూలన చేయించడానికి, ప్రతి కుటుంబం ఆర్థిక స్థితిగతులు పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో ఆదేశాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల ద్వారా చాలా అభివృద్ధి పనులు, ప్రతి ఇంటిలో ఒక మహిళ బాగుండాలి, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చెందాలని ఎన్నో సంస్కరణలు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో ఈరోజు మత్స్యకాల సేవ కార్యక్రమం హెచ్ఎర్లో రావడం, హెచ్ఎర్ల గ్రామం పరిచయం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరినీ కూడా పులకరించినందుకు గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నేను ఆనరబుల్ శాసనసభ్యులు హెచ్ఎర్ల ఎమ్మెల్యే గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్వర్ణాంధ్ర సారథి, స్వచ్ఛాంధ్ర వారధి, విజన్ 2047 సృష్టికర్త, నవ్యాంధ్ర నిర్మాత, మనందరి ప్రీతమ నేత, ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దశాబ్ద కాలం తరువాత మళ్ళీ మన ఎచ్చెర్ల నియోజకవర్గ గడ్డపై అడుగుపెట్టిన సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజల తరపున పాదాభివందనాలు సమర్పిస్తున్నాను. సార్, మీరు ఎప్పుడైతే అధికారంలో ఉంటారో అప్పుడే మత్స్యకారుల కడుపు నిండా తిండి దొరుకుతుంది. కష్టాల కడలిలో, సాగరం నడువులో అల్లాడిపోతున్న ఈ మత్స్యకారుల బాధల్ని మీరొక్కరే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థం చేసుకొని వారికి చేయూతనిచ్చి ఈరోజు మళ్ళీ చేదోడుగా మళ్ళీ మత్స్యకారులకి చేయూతనివ్వడానికి రాష్ట్రం మొత్తం మీద ప్రారంభించే ఈ మత్స్యకార చేయూత పథకాన్ని ఈరోజు మన నియోజకవర్గంలో, ఎచ్చెర్ల నియోజకవర్గంలో, బుడగట్లపాలెం గ్రామంలో, మత్స్యకార గ్రామంలో ఈ మత్స్యకారుల చేతి మీదుగా మీరు ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. మాకు ఇది చరిత్ర సార్. మా ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఇది చరిత్ర కావాలి. మత్స్యకారుల జీవన విధానానికి ఇది పునాది కావాలి. మత్స్యకారుల జీవన విధానం మీ యొక్క రాకతో, మీ అడుగుతో ఈ ప్రాంతం అంతా మళ్ళీ సుసంపన్నం కావాలి సార్. గత 5 సంవత్సరాలుగా చిన్నాభిన్నమైపోయినటువంటి ఈ ప్రాంతం అంతా మత్స్యకారులు ఎవరినో పట్టించుకోకుండా మత్స్యకారులు ఎలా ఉన్నారో ఏ విధంగా బతికారో తెలియదు సార్. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత సార్, మీరు నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించి ఈశ్వరరావుని అక్కడ అభ్యర్థిగా నిలబెడుతున్నానంటే కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా 30,000 ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభ్యుడిగా మీకు బహుమతిగా ఇచ్చింది సార్ ఈ ఎచ్చెర్ల నియోజకవర్గం. అయ్యా, మీకు ఎప్పుడు శాశ్వతంగా మీ నాయకత్వానికి మేము భరోసాగా ఉంటాం. మీ యొక్క నాయకత్వంలోనే బడుగు బలహీన వర్గాలందరూ కడుపు నిండా అన్నం తిన్నారంటే మీ యొక్క నియోజకవర్గంలో తిన్నారు సార్. అయ్యా, నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈ బుడగొట్లపాలెంలో మీరు ఎప్పుడో దశాబ్ద కాలం క్రిందట మీ సంకల్పం ఇది, ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కట్టించాలన్నది మీ సంకల్పం. అటువంటి ఫిషింగ్ హార్బర్ గత 5 సంవత్సరాల్లో ఎన్నికల ముందు వాళ్ళు నామమాత్రంగా టెండర్ పిలిచి నామమాత్రంగా పునాది వేసామని చెప్పి తూతూ మంత్రం చేశారు తప్పించి ఏ విధమైన పనులు ముందుకు సాగలేదు సార్. ఈరోజు మత్స్యకారులందరూ, మేమందరమే కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం సార్. మీరు రాకతో మళ్ళీ బుడగొట్లపాలెంలో మళ్ళీ ఆ ఫిషింగ్ హార్బర్ పనులు మళ్ళీ ప్రారంభం అవుతాయి.
ప్రారంభమయ్యి ఎంతోమంది మత్స్యకారులు సార్ కడుపుకి తిండి దొరక్క వేటకెళ్ళలేక ఎక్కడో హీరావల లాంటి ప్రాంతాలకి భార్యల్ని పిల్లల్ని ఇక్కడ వదిలేసి హీరావల గుజరాత్ లాంటి ప్రాంతాలకి 6-7 మాసాలు వెళ్ళిపోయి బతుకు తెరువు కోసం బాధపడుతున్నారు సార్. వాళ్ళంతా ఈరోజు మీకోసం మీ రాకతో నిజంగా వాళ్ళ ఆనందం చూస్తున్నాం సార్. మొదటిసారిగా ఇంతమంది మత్స్యకారులు ఒక్కసారి ఇంత ఆనందాన్ని చూస్తున్నారంటే అది మిమ్మల్ని చూసి సార్ ఆనందం అంతా. అయ్యా వాళ్ళ ఆనందం, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టాలి, పిల్లలు బాగా చదువుకోవాలి. అయ్యా వాళ్ళ పిల్లల చదువులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఆదాయం సరిగా లేకపోవడం వల్ల పిల్లలు కూడా 10వ తరగతి వరకు చదివి మళ్ళీ హీరావాలాకి వెళ్ళిపోయి ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారయ్యా. మాకు ఇక్కడ కంపెనీలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి సరైన స్కిల్ లేకపోవడం వల్ల ఆ కంపెనీల్లో వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పించలేకపోతున్నాం సార్. అదే సందర్భంలో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఒకటి పెడితే మాకు మంచి విద్యాలయాలు ఉన్నాయి సార్. అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది సార్. మాకు IIIT మీరు ఇచ్చిందే, IIIT ఇచ్చారు సార్ ఈ హెచ్ఆర్ల నియోజకవర్గానికి. ఈ హెచ్ఆర్ల నియోజకవర్గంలో వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, శివాని ఇంజనీరింగ్ కాలేజ్, చాలా మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మంచి కాన్వెంట్లు ఉన్నాయి, మంచి స్కూళ్ళు ఉన్నాయి. ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారవ్వాలి సార్. ఈ మత్స్యకారుల పేద బడుగు బలహీన వర్గాలందరూ అటువంటి స్కూల్లో చదువుకునే అవకాశం మీరు కల్పించాలి సార్. ఆ రోజే హెచ్ఆర్ల నియోజకవర్గం అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది సార్. అదే సమయంలో అయ్యా మీకు ముందుగా విన్నవించుకున్న 20 సంవత్సరాల క్రితం 2 దశాబ్దాల కాలంగా మీరు కంటున్న కళ కొవ్వాడ అణువిద్యుత్ ప్రాంతం వచ్చే అయ్యా ఆ కొవ్వాడ అణువిద్యుత్ ప్రాంతం మీరు సంకల్పం చేసింది. అక్కడ కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ కట్టాలని 2014లో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ యొక్క ఆశీస్సులతో నేనే దగ్గరుండి ఆ ప్రాంతానికి ల్యాండ్ ఎక్వేజేషన్ జరిపించి కలెక్టర్ గారి ద్వారా దగ్గరుండి చేపించి ఫస్ట్ అక్కడ పబ్లిక్ హీరింగ్ కూడా పెట్టించి మీ యొక్క ఆశీస్సులతో 2500 ఎకరాలు సేకరించాం సార్. కానీ ఈరోజు కూడా మత్స్యకారులందరికీ కూడా కొవ్వాడ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరికీ పునరావాసంగా మనం ధర్మవరంలో ఈ జాగా అలాట్ చేసాము సార్. కానీ ఈ రోజు కూడా అక్కడ ఆర్ఆర్ కాలనీ కట్టడం జరగలేదు సార్. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళని పట్టించుకోలేదు సార్. ఎక్కడ కూడా ఆర్ఆర్ కాలనీ ముందుకెళ్లాలని కానీ ఆలోచన కూడా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు సార్. ఈరోజు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు. తప్పకుండా ఆర్ఆర్ కాలనీ ధర్మవరంలో అది పూర్తి చేసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మీరు పూర్తి చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ కొవ్వాడలో ఉన్నటువంటి, ఎందుకంటే ఈరోజు అక్కడ గత 8 సంవత్సరాలుగా వారికి ఎటువంటి అభివృద్ధి లేదు సార్. తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఎదురవుతుంది సార్. మొన్న మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అధికారులను అడిగి కలెక్టర్ గారిని అడిగి మేము 4 బోర్లు వేయించుకొని 5 బోర్లు వేయించుకొని వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చాం సార్. వాళ్ళకి మంచినీళ్ళు కూడా లేవు సార్, రోడ్లు లేవు సార్. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఇక్కడి నుంచి వికెట్ చేస్తారు కాబట్టి అక్కడ అభివృద్ధి పనులన్నీ కూడా ఆటంకం కలిగాయి సార్. మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎక్కడ పెట్టాలో తెలియదు, అటువంటి బాధల్లో ఉన్నారు సార్. తప్పకుండా మీ యొక్క రాకతో మళ్ళీ ధర్మవరంలో ఆర్ఆర్ కాలనీ వెంటనే మళ్ళీ ప్రారంభించి మత్స్యకారులందరినీ కూడా అక్కడికి చేర్చి వాళ్ళకి మళ్ళీ మంచి ఉపాధి అవకాశాలు కూడా వచ్చే విధంగా మీరు చేయాలని చెప్పి మత్స్యకారుల తరపున నేను కోరుతున్నాను సార్. అదే సందర్భంలో సార్ మా హెచ్ఆర్ల నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా 60% మంది రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు సార్. ముఖ్యంగా సిగడాం కానీ లావేరు మండలాలు కానీ పూర్తిగా 100% వ్యవసాయ ఆధారిత మండలాలు సార్. కేవలం ఇక్కడ మనకు 3 కాలువలు ఉన్నాయి సార్. తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం 3 కాలువల ద్వారా నీరు వస్తేనే ఇక్కడ పంట పండుతుంది సార్. లేకపోతే పండుతుంది. ఒకసారి పంట వస్తే చాలు సార్, మేము అంత బాధపడుతున్నాం సార్. ఒక్క పంటకి సంవత్సరానికి ఒక్కసారి నీరు వస్తే మీ సమయంలో తోటపల్లిని 230 కోట్ల రూపాయలు ఇచ్చి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 230 కోట్ల రూపాయలు ఇచ్చి తోటపల్లి ఫేజ్ 2 ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే కంప్లీట్ చేశారు. కానీ అక్కడి నుంచి ఆగిపోయిన పనులు ముందుకెళ్ళడం లేదు సార్. థైలాండ్లో ఉన్నాం సార్. ఈ 3 కాలువలకి కూడా మేము థైలాండ్ ప్రాంతంలో ఉన్నాం. మాకు నీరు రావాలంటే మిగతా ప్రాంతంలో ఈ కాలువలు మెయింటెనెన్స్ జరగాలి సార్. గత 5-6 సంవత్సరాల నుంచి ఎక్కడా మెయింటెనెన్స్ లేక గత 5 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా నీరు రాక రైతాంగం అంతా విలవిల్లాడిపోతుంది సార్. తప్పకుండా మీరు రాక మీరు వస్తారు బాబు గారు వస్తారు, మనకు నీరు వస్తుందని చెప్పి పదే మీతో చెప్తున్నాం సార్. రైతాంగాన్ని అందరికీ చెప్తున్నాం సార్. ఈరోజు మళ్ళీ మీరు వచ్చారు. తప్పకుండా మాకు రైతాంగం హెచ్ఆర్ల నియోజకవర్గ రైతాంగాన్ని అందరికీ కూడా ఒక భరోసా వస్తుంది సార్. తప్పకుండా నారాయణపురం కాలువ, తోటపల్లి కాలువలు రెండిటికి కూడా మెయింటెనెన్స్ చేపిస్తూ అతి తక్కువ డబ్బులతో సార్ 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు సార్. అక్కడ మెయింటెనెన్స్ చేస్తే ఈ 2 ప్రాంతాలకి థైలాండ్ ప్రాంతానికి నీరు వస్తుంది సార్. అదే సందర్భంలో మడ్డువలస ఫేజ్ 2 ప్రాజెక్టు గత 25 సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉంది సార్.
అది కూడా మీరు గత ప్రభుత్వంలో గత 15 సంవత్సరాల క్రితం మీరే చెప్పారు సార్, మడ్డు వలస ఫేజ్ 2 ప్రాజెక్ట్ని కంప్లీట్ చేద్దాం, బుడుమూరు పెద్ద చెరువుకి నీరు ఇద్దాం, అక్కడి వరకు నీరు తెద్దాం అని చెప్పి మీరు చెప్పారు సార్. ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ పెండింగ్ ఉందా సార్? గత గవర్నమెంట్లో ఆ 30 కోట్ల రూపాయలతో సుమారు టెండర్ పిలిచి నామమాత్రంగా అక్కడ కాంట్రాక్టర్తో పని చేపించి కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టి అల్లరబెట్టి కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా పంపించేస్తే ఆ ఫేజ్ 2 పనులు ఉండిపోయాయి సార్. 12,000 ఎకరాలకు నీరు వస్తుంది సార్. దాంట్లో 4,000 ఎకరాలు పొందూరు మండలంకి వస్తే 8,000 ఎకరాలు ఎచ్చెర్ల నియోజకవర్గానికి వస్తుంది సార్. ఆ ప్రాజెక్టు వస్తే బుడుమూరు పెద్ద చెరువు 300 ఎకరాల పెద్ద చెరువు శ్రీకాకుళం జిల్లాలోనే అది పెద్ద చెరువు సార్, హైవేని అనుకున్నది. అటువంటి పెద్ద చెరువులో మీరు ఆ నీరుతో పాటు మీరు అక్కడ ఎప్పటి నుంచో రైతాంగం కోరిక సార్, గత 30-40 సంవత్సరాలుగా నాకన్నా ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీద అడుగుతూనే ఉన్నారు సార్. మన బుడుమూరు పెద్ద చెరువుని మినీ రిజర్వాయర్ చేయాలనేది మా రైతాంగం యొక్క కోరిక సార్. రైతు బిడ్డగా నేను మిమ్మల్ని మీ ప్రాధాయపడుతున్నాను సార్. మినీ రిజర్వాయర్ చేయాలనేది మా ఆకాంక్ష సార్. అయ్యా మాకు ఎన్నో కంపెనీలు ఉన్నాయి సార్. మీ వలన మిమ్మల్ని చూసి ఇక్కడికి ఎచ్చెర్ల నియోజకవర్గాలకి 30 సంవత్సరాల నుంచి కంపెనీలు వస్తున్నాయి సార్. గత 5 సంవత్సరాల్లో కంపెనీలన్నీ కూడా చాలా నరకం చూసాయి సార్. గత ప్రభుత్వంలో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు, విద్యుత్ లేదు, యూనియన్లు పెట్టారు, సిఐటి నాయకులు ప్రమోట్ చేసి యూనియన్లు పెట్టారు. ఈరోజు మేము అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొచ్చాం. మిమ్మల్ని చూసి ఈరోజు మళ్ళీ కొత్త కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి, కొత్త కంపెనీలు వచ్చి సిద్ధపడుతున్నాయి. వారందరూ మిమ్మల్ని చూసి వస్తున్నారు సార్. ఆ కంపెనీల్లో కూడా మా ఇక్కడ చదువుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు కావాలని మా కోరిక సార్. ఆ కోరిక తగ్గ ఆ కంపెనీలకు తగ్గ స్కిల్ డెవలప్మెంట్ చేయించాలంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా మీకు ఇస్తే ఈ జిల్లాకి ప్రధానంగా ఉన్న ముఖద్వారం దగ్గర ఇక్కడ అత్యంత ప్రధానమైన స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి సార్. అది ఇచ్చి మా చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మిమ్మల్ని ప్రాధాన్యపెడుతూ కోరుతూ, అయ్యా 10-11 సంవత్సరాల తర్వాత మీ రాక మా ఎచ్చెర్ల నియోజకవర్గం ఉప్పొంగుతుంది సార్. మిమ్మల్ని చూసి తప్పకుండా మీ యొక్క అడుగు పాదస్పర్శతో ఎచ్చెర్ల నియోజకవర్గం ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు నెంబర్ 1గా ఉంది. శ్రీకాకుళం జిల్లాలోనే కాదు సార్, మళ్ళీ ఎన్నికలయ్యే లోపు ఈ ఎచ్చెర్ల నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1గా మీ యొక్క ఆశీస్సులతో మీ యొక్క సంకల్పంతో ముందుకెళ్తాం సార్. మీకు భరోసాగా మేము ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటాం సార్. మీకు ఈ సందర్భంగా మరొకసారి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాను సార్. నమస్తే ఎచ్చెర్ల. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కొంచెం టైం తక్కువ ఉంది. నెక్స్ట్ స్పీకర్ ఆనరబుల్ ఎంపీ గారు విజయనగరం మాట్లాడిన కోరుతున్నా. ఒక 3 minutes సార్ ప్లీజ్. థ్యాంక్ యూ.